దాంతో పాటు మొత్తానికి 8 నెలలు అయితే ఆల్మోస్ట్ 9th మంత్కి వచ్చేసింది గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత. చాలా విధంగా చెప్పాలంటే మొన్న వరంగల్ జిహెచ్ఎంసీ సంబంధించిన దాంట్లో కాకతీయ కళాతోరణం, ఆ తర్వాత రాజముద్రకు సంబంధించిన చార్మినార్ పేర్లు ఎత్తేయడం, ఆ తర్వాత రకరకాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే అస్తిత్వం అనేది కాకుండా ఆత్మగౌరవానికి కూడా విపరీతమైనటువంటి ఒక అసలు ఏంది తెలంగాణలో ఉన్నామా అనే ఒక అదైతే వస్తూ ఉంది. దీని ఎట్లా చూడొచ్చు? మనం తెలంగాణలో ఉన్నాము కాబట్టి ముఖ్యమంత్రి మన తెలంగాణ బిడ్డనే, ఆయన తెలంగాణ బిడ్డగా వ్యవహరిస్తే బాగుంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలనుకుంటే ఒక చిన్న ఆలోచన అసలు అది. ఎందుకంటే 10 జిల్లాల తెలంగాణ ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసిండు. అది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే చేయలేదు. ఆయన మార్గనిర్దేశకంలో చాలామంది ప్రొఫెసర్లు, ఆర్టిస్టులు అందరూ కలిసి చేసినటువంటి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం. బంగారు తల్లిలాగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరైనా డిమాండ్ చేసిండ్రా 10 ఏళ్లలో, లేకపోతే తల్లి విగ్రహం పెట్టి 2007లో తల్లి విగ్రహం పెట్టినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని కూడా ఎక్కడ మనకు నినాదం వినబడలేదు. అసలు ఆలోచన కూడా ఎవరు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ ముఖ్యమంత్రి, ఆ పార్టీలో కొంతమంది నచ్చకనో కేసీఆర్ పెట్టిన ఒక ఉద్దేశంతోనే ఇప్పటి వరకు దాన్ని ఆ విగ్రహాన్ని మార్చాలనుకుంటున్నాను. నేను తెలంగాణ తల్లి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉండొచ్చు దానిలో పొందుపరిచినట్టు. నేను చదువుకునే నాకు తెలిసినటువంటిది తెలంగాణ తల్లికి విగ్రహం ఉంటుంది, కిరీటం ఉంటుంది. ఆ కిరీటము భరతమాతకు ముద్దు బిడ్డగా, నేను రాజమాతగా తెలంగాణ బిడ్డగా కిరీటం పొందుపరిచేది. దాంట్లో మక్క కంకులు కుడి చేతిలో ఉంటాయి. అంటే అప్పుడు గతంలో మనకు ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 50% పంటలు మెట్ట పంటలు పండేవి. ఆ మెట్ట పంటలకు ప్రతీకగా మక్క కంకులు పెట్టిండు. ఇప్పుడు వరి పండుతుంది, కావాలంటే వరి కంకులు పెట్టుకోవాలి, కానీ మొత్తం చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే బతుకమ్మ ఉంటుంది, పూల బతుకమ్మ ఎడమ చేతిలో ఉంటుంది. తెలంగాణకు పూల బతుకమ్మ ఎవరికి ప్రపంచంలో ఎక్కడ జరుపుకున్నటువంటి పండుగ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ బతుకమ్మ పండుగ. దానిలో నీకు రాజరికం ఎక్కడ కనిపించింది? నీకు గునుగు పూలు కానీ, తంగడి పూలు కానీ, బంతి పూలు కానీ మన చేనుల పోటీ మొత్తం మొలుస్తాయి. దానిలో రాజరికం ఏడ కనిపించింది? అలాగే బంగారు నగర్ అని, బంగారు నగలు తెలంగాణలో వేసుకుంటారంటే ఎందుకు వేసుకోరు తెలంగాణలో బంగారు నగలు ఐశ్వర్యానికి ప్రతీక. మనం ఎప్పుడు పేదగా ఉండం, ఎప్పుడు అలాగే ఇష్టపడం కాబట్టి ఐశ్వర్యానికి ప్రతీక. మనకు ఉన్నటువంటి ఏమైతే జాకప్ వజ్రం కానీ, కోహినూర్ వజ్రం కానీ ఐశ్వర్యానికి ప్రతీకగా మనం ఎప్పటికైనా ఎదుగుతామని చెప్పేసి తెలంగాణ తల్లి కిరీటంలో మరియు ఒడ్డానంలో పొందుపరచడం జరిగింది. అలాగే మెట్టెలు కరీంనగర్ పిలిగ్రిమికి ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క అస్తిత్వానికి, వాళ్ళు చేసేటువంటి నైపుణ్యానికి ప్రతీకగా వెండి మెట్టెలు తెలంగాణ తల్లికి ముత్తైదుతనానికి ప్రతీకగా వెండి మెట్టెలు అమర్చిండ్రు. అటువంటి చీరలు మనకు నల్గొండ జిల్లాకు పోచంపల్లి ఆయన, అలాగే గద్వాల పోచంపల్లి ఆ చీరను అలా పొందుపరిచింది. ఇలా అనేక అంశాలు తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నాయి. అటువంటి దాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం లేదు. బంగారం లెక్క ఉంది కదా తల్లిని మార్చాల్సిన అవసరమే ఉంది అసలు అందులో. ఆ చిన్న ఆలోచన, చిన్న మెదడున్న వాళ్ళు ఆలోచించేది అది.